ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో దొరికే మొక్కే నల్ల చావమాన్ మొక్క. ఈ మొక్కను ఉపయోగించే మనకి కరుంగలి మాల అని చెప్పేసి ఇస్తున్నారు. ఈ కరుంగలి మాలని ఇక్కడున్న వాళ్ళు తయారు చేసి 40 డేస్ అంటే ఒక మండలం పాటు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పూజ చేసి ఆ వేవ్స్ని ఆ యొక్క పవర్ని అందులోకి అబ్జర్వ్ అయ్యేలాగా చూసి ఆ తర్వాత బయటికి వచ్చే భక్తులకి వాళ్ళకి అందిస్తూ ఉంటారు అనమాట. సో ఆ విధంగా ఈ కరుంగలి మాలకి ఒక ప్రత్యేకత అనేది దాల్చుకుంది. అసలు ఈ కరుంగలి చెట్టు ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని అబ్జర్వ్ చేసుకుని మన మెంటల్ సిచ్యువేషన్ నార్మల్ చేయడానికి దోహదపడుతుంది అని అందరూ అంటూ ఉంటారు. కానీ వివిధ రకాలైన మన మైండ్ సిచ్యువేషన్స్, మన ఆలోచనలు, మన ఎమోషన్స్ ఒకే విధమైన వేవ్స్ని ఇచ్చే ఈ కరుంగలి మాల మార్చగలదంటారా? ఒకసారి మీరే ఆలోచించుకునే విషయాన్ని. ఒక వేవ్ని ఇచ్చే ఒక మాల మనం కంటిన్యూగా అంటే రకరకాల మనం ఆలోచించి మనం ఒక్కసారి ఆ మాలేసుకొని మనం మారగలమా?